అనేకమైనటువంటి శ్రమలు బాధలు గుండా ప్రయాణిస్తున్నటువంటి యోబును దేవుడు దర్శించి ఏమన్నాడంటే నీకు వెలుగును ప్రకాశింపజేస్తానన్నాడు. ఇప్పుడు 97వ కీర్తన 11వ వచనంలోకి వెళితే 97వ కీర్తన 11వ వచనం ఒక మాట అంటూ ఉన్నాడు, నీతిమంతుల కొరకు వెలుగును యథార్థ హృదయుల కొరకు ఆనందమును ఎత్తబడి ఉన్నవి. హల్లెలూయా. ఏం ఎత్తుబడిందంట? ఒక ఇత్తనం ఎందుకు ఎత్తుతాం మనం? జామ చెట్టు ఎత్తాము, లేదంటే యాపిల్, లేదంటే మామిడికాయ ఇత్తనం ఎందుకు ఎత్తుతాము? అది ఎదిగి ఒక మంచి ఫలాలు వేస్తుంది. ఆ ఫలాలు మనము తింటాం. ఆ ఫలాల ద్వారా మనము తృప్తి చెందుతాం. కాబట్టి అలాగనే దేవుడు కూడా అంటున్న మాట 11వ వచనంలో నీతిమంతుల కొరకు వెలుగును యథార్థ హృదయుల కొరకు ఆనందమునైనా ఇత్తి ఉన్నాడంట. ఆనందము అనేటువంటి విత్తనాన్ని ఆయన విత్తాడు. ఎవరి జీవితంలో? ఎవరి జీవితంలో అంటే నీతిమంతుల జీవితంలో. నీతిమంతుల కొరకు వెలుగును యథార్థ హృదయుల కొరకు ఆనందమును. నీతిమంతులు ఎవరు? నీతిమంతులు నీతిమంతులు లోకంలో రోమా పత్రికలో దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు భక్తుడు, నీతిమంతుడు లేని ఒక్కడును నీతిమంతులు లేరు. ఈ లోకంలో నీతిమంతులుగా పిలవగలిగిన వాళ్ళు ఎవరు కూడా లేనేలేరు. ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఆయన మాత్రం నీతిమంతుడు. మరి ఆయన నీతిమంతుడు అయినప్పుడు ఇక్కడ మరి కీర్తన భక్తుడు నీతిమంతుల కొరకు వెలుగును ఆయన అంటున్నాడు. ఎవరు ఈ నీతిమంతులు అంటే? ఎవరు ఈ నీతిమంతులు అంట? ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని తమ సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయన మార్గములో వెళుతూ ఉంటారో వారు నీతిమంతులు. హల్లెలూయా. అందుకని యాకోబు రాసిన పత్రికలో అంటాడు భక్తుడు, అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. అబ్రాహాము ఏం చేశాడంట? దేవుని నమ్మాడు. అబ్రాహాము దేవుని నమ్మాడు కాబట్టి అతడు నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. అతడు నీతిమంతుడుగా ఎంచబడ్డాడు కాబట్టి అబ్రాహాము వెళ్ళిన ప్రతి స్థలములో అబ్రాహామును దేవుడు దీవిస్తూ వచ్చాడు. హల్లెలూయా.